బాంబులు పేలిపోతున్నాయి బాంబులు వేలుతున్నాయి. అయ్యా బాంబులు పేలిపోతున్నాయి బాబురే. ఏది ఒక్కసారిగా పేలుతున్నాయి. అవి ఇంకా ఈ రెండు వచ్చినాయి పొడుచుకునే వాటిలాగా వెళ్ళిపోతా ఉన్నాయి ఇంకా ఇవి. అయ్యా ఆ చూడు ఎట్లా వెళ్తుంది అసలే వామ్మో. ఇదంతా కూడా కిడ్స్కి ఏంటంటే ఇలా వాటర్ అంతా పైకి తంతా ఉంటుంది, కింద ఏంటంటే కిడ్స్ ఏంటంటే ఆడుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటారనుకో వాళ్ళ కోసం కూడా ఒకటి ఉందన్నమాట ఇలాంటిది వాటర్ది. సో ఎదురుగానే వచ్చేది అది చాలా చిన్నపిల్లలు ఉంటారు కదా, అంటే 2 years నుంచి 5 years లోపు వాళ్ళకి ఇక్కడ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇది సింగపూర్లో మెరీనా బే శాండ్స్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట, మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ అయితే ఇలా వస్తారనమాట. ఇక్కడ కానొస్తాయి కదా బళ్ళన్నీ, అవి చిన్నపిల్లల్ని ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని కొంచెంసేపు వాళ్ళు ఎంజాయ్గా ఆడుకున్న తర్వాత వెళ్తుంటారు. ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట, పిల్లలకు సంబంధించింది వాళ్ళంతా తీసుకుంటూ ఉంటారు. పట్టుకోపో. ఇదంతా జనాలు అంతా ఉంటారు కదా, అంతా ఎప్పుడు ఇట్లానే ఉంటారు. వీకెండ్ మొత్తం వచ్చిందంటే ఈ రోజు అయితే జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇట్లా అంతా చిన్నపిల్లలు తీసుకొచ్చి గేమ్స్ ఆడుకోవటం ఇట్లా చేస్తుంటారు అన్నమాట. ఇది బిల్డింగ్ మీద ఉంది కాబట్టి అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాటర్డే సండే వచ్చిందంటే ఇక్కడ అంతా జనాలు ఈ విధంగానే ఉంటారు అన్నమాట. మొత్తం లొకేషన్ కూడా బాగుండిద్ది. మనం ఇటు చూసుకున్నట్లయితే బాగుండిద్ది లొకేషన్. ఇదంతా మనం ఇట్లా కింద నుంచి వచ్చేసాం. బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు, ఆ అమ్మాయి బర్త్డే అంట. ఇక్కడంతా కూర్చొని ఇటు సైడ్ కూడా వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఈ జనాలు అంతా బాగుంటారు. అక్కడ పారాషూట్ వేసుకుని చూస్తున్నారు చూడండి, అది చిన్నగా కానుతున్నారు కదా, వాళ్ళంతా పారాషూట్ వేసుకుని చూస్తున్నారు. రేపు ఆగస్టు 15కి ముందుగానే ప్రాక్టీస్ అనమాట. అది ఇంకా ఈ డౌన్ టౌన్ మొత్తం చుట్టేసిద్ది అనమాట ఇంకా హెలికాప్టర్. యాపిల్ స్టోర్ దగ్గర జనాలు చూడు ఎట్లా ఉండరు. సో ఇక్కడంతా వీళ్ళంతా ఏంటంటే ఈవినింగ్ ప్రోగ్రామ్ చూడటానికి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళంతా ఇక్కడ స్టెప్స్ మీద కొంతమంది కూర్చుంటారు, కొంతమంది కింద చెక్కలతో ఉంది కదా అక్కడ కూర్చుంటారు. ఇది యాపిల్ స్టోర్కి వెళ్ళి ఆ రోడ్లో కూడా కొంతమంది ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ అంతా ఏంటంటే సాయంత్రం ఏంటంటే మనకి ప్రశాంతం గాలి వస్తుంది. అవి యుద్ధ విమానాలు వచ్చాయి, ఆ పైన తిరుగుతాయి కదా, ఈ యుద్ధ విమానాలు అనమాట. సో తిరుగుతూ ఉంటాయి. సో ఆ ఈవెంట్ చూడటానికి వీళ్ళంతా వచ్చి కూర్చోండారు. సాయంత్రం 6 నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ అయ్యిద్ది. అంటే విమానాలు వచ్చి వెళ్ళటము, ఇంకా వీళ్ళు ఏంటంటే మనకు ఆగస్టు 15 ఉంది కదా, అట్నే వీళ్ళకి సెలబ్రేషన్స్ ఉంటుంది అనమాట. ఆగస్టులో ఏంటంటే నేషనల్ డే సెలబ్రేషన్ అని దానికోసం వస్తుంది అనమాట. ఇగో ఎదురుగానే వచ్చి ఆ పై విమానాలు వచ్చి వెళ్తూ ఉంటుంటాయి అనమాట, తిరుగుతూ ఉంటుంటాయి. జనాలు మొత్తం వీకెండ్ కాబట్టి ఎట్లా ఉన్నారు. డౌన్ టౌన్ ఈరోజు అయితే టూర్ చేస్తాను. విమానాలు వస్తున్నాయి పైనుంచి, అద్దుగో విమానాలు ఇంకొచ్చేసి హెలికాప్టర్లు వచ్చినాయి, తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇది చూసారు కదా వ్యూ ఎట్లా ఉందో. సో ఇంకా అట్లా తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఆగస్టు 15కి ఇంకా వీళ్ళంతా ప్రాక్టీస్ ఇదంతా కూడా. ఒకటి అడిపోతే ఒకటి ఇడిపోతుంది. ఇంకా పైనుంచి అయితే పారాషూట్లు వేసుకుని కూడా దిగుతుంటారు అన్నమాట. చూపిస్తాను చూడండి, అది వెళ్ళిపోతా ఉంది హెలికాప్టర్, వెళ్ళి దిగిపోతాయి అనమాట. ఇంకా అక్కడ ఒక గ్రౌండ్ ఉండితే ఆ గ్రౌండ్ లో దిగిపోతాయి. ఇంకా ఇవన్నీ అదేమో పైన తిరిగేస్తుంది అక్కడ. ఇస్తా ఉండు, వ్యూ బాగుంది కాబట్టి చూస్తున్నాం. ఇక్కడంతా ఇక్కడ చూశారు కదా జనాలు ఎట్లా ఉండరు. అంతా సాయంత్రం అయ్యాలకి ఇది మొత్తం చేరతారు అన్నమాట పార్క్ నిండా. ఇది బిల్డింగ్ మీద ఉంది పార్కు. సో చూశారంటే జనాలు మొత్తం ఫ్యామిలీస్తో వస్తారన్నమాట ఇక్కడ నుంచి అంతా. ఇక్కడ వచ్చి బర్త్డే పార్టీలు కానీ లేదా చిన్న చిన్న సండే గ్యాదరింగ్స్ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పిల్లలతోనే వస్తారు, ఎక్కువగా పిల్లలు ఫ్యామిలీస్ అంతా వచ్చేదను. ఇక్కడ బీచ్ పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడ కూర్చుంటారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పార్క్ నిండా జనాలే ఉన్నారు ఇలా ఈరోజు. అది కాక వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి జనాలు మొత్తం పార్క్ నిండా నిండిపోయారు. లొకేషన్ బాగుండిద్ది ఇక్కడ అంతా కూడా. ఈ లొకేషన్ చాలా బాగుండిద్ది. అది కాక పార్క్ ఏంటంటే బిల్డింగ్ మీద ఉండేది కాబట్టి ఇంకా బాగుండిద్ది. అంతా జనాలే ఇక్కడ అంతా.
కొంచెం మంది గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు గేమ్స్ ఏదన్నా చిన్న చిన్న బాల్స్ కానీ అవి తెచ్చుకొని పిల్లలు ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా ఆ పక్కన సముద్రం చూశారు కదా, ఇక్కడ సముద్రం ఉంది పక్కనే. అటు రావడానికి కిందకి వెళ్ళాలన్నా పైకి రావాలన్నా లిఫ్ట్లో రావాలనుకుంటే అక్కడ ఉంది లిఫ్ట్, అది అక్కడది లిఫ్ట్. సో ఇప్పుడు టైం ఎంత 5:30 అయింది, కానీ జనాలు ఎట్లా ఉండరు. ఇంకొంచెం ఆగిందంటే 6 గంటలకి ఇంకా జనాలు ఎక్కువ వస్తారు. 6-7 గంటలకి అంతా ఈ పార్క్ అంతా ఫుల్ అయిపోయింది జనాలతో. వాడుది నేను సింగపూర్లో చూసిన పార్కుల కల్లా ఇదే బాగుండిద్ది. ఎక్కువ పైన ఉంది కాబట్టి కొంచెం థ్రిల్లింగ్గా ఉండిద్ది. ఇక్కడ చూస్తున్నా కానీ అక్కడ కిడ్స్ని తీసుకొచ్చుకునే వాళ్ళు కానీ, అక్కడ కొంతమంది బర్త్డే పార్టీలు కూడా ఇక్కడ చేసుకుంటుంటారు ఇలా తెచ్చుకొని.